హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజు మీకు చూపించబోయే సారీస్ వచ్చేసరికి మంచి మంచి కలెక్షన్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. ప్యూర్ ముంగా సిల్క్స్ అండ్ అన్ని ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయన్నమాట. బడ్జెట్ రేంజ్లో చాలా బాగున్నాయి. అన్ని హై రేంజ్ ఉంది, మీడియం రేంజ్ కూడా ఉంది. వీడియో అంతా చూసిద్దాము. ఒక్కసారి వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టేద్దాము. ఫస్ట్ సారీ చూడండి. ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ హెచ్ఓ సిల్క్ అనమాట. అంటే ప్యూర్ ఆర్గన్జా, సాఫ్ట్ ఆర్గన్జా ఎలా ఉంటుందో అట్లా వచ్చింది. కంప్లీట్ ప్యూర్ అనమాట. చాలా బాగుంది శారీ అయితే. మీకు ఇట్లా చూస్తేనే హోల్డింగ్లోనే అర్థమైపోతుంది. నేను ఇట్లా చూపించే విధానంలోనే ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది అనేది. ఇది చెప్పాలంటే కొంచెం డిజైనర్ పీస్ అనమాట. మనకి రెగ్యులర్ స్టైల్ అయితే కాదు, డిఫరెంట్ స్టైల్. ఇట్లా వస్తుంది. సింగిల్ లేయర్ మీకు చూపిద్దాం. చూపిస్తాను ఉండండి. సో ఇది శారీ అంతా మనకి ఇట్లా వస్తుంది. మంచి పింక్ అండ్ ఫ్లోరల్స్ తోటి చాలా బాగుంది. మంచి బేబీ పింక్ అనమాట, లైట్ పేస్టల్ షేడ్. దీని మీద వచ్చిన ఫ్లోరల్స్ కూడా పేస్టల్ షేడ్స్ అనమాట. చాలా అందంగా ఉన్నాయి. కలర్ కాంబినేషన్ అంతా సన్నటి జరీ వీవింగ్ లైన్స్ కూడా వచ్చాయన్నమాట అంతాను. శారీ కూడా సెల్ఫ్ డిజైన్ కూడా ఉంటుంది. సెల్ఫ్ దగ్గరకు వచ్చి చూస్తే కానీ తెలియదు అనమాట దీని మీద సెల్ఫ్ డిజైన్ ఉంది అన్నట్టు. సో ఇట్లా పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా మంచి డిఫరెంట్, చెప్తున్నాను కదా, డిజైనర్ కైండ్ అనమాట. ఇది రెగ్యులర్గా దొరికే స్టైల్ కాదు. మంచి కంచి స్టైల్లో పళ్ళు ఇచ్చారు దీనికి. సేమ్ బ్లౌజ్ అనమాట. మనకి ఏదైతే పళ్ళులో హైలైట్ చేశారో అదే బ్లౌజ్ తోటి డిజైన్ చేశారనమాట. ఇట్లా వస్తుంది. కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది. ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట. ప్యూర్ ఆర్గన్జా, సాఫ్ట్ ఆర్గన్జా, హెచ్ఓ సిల్క్ అంటున్నారు. సో ఇది అనమాట ఫ్యాబ్రిక్. ప్యూర్ హెచ్ఓ సిల్క్. 4200లో ఉంది. హైట్ కూడా మనకి 49 ఇంచెస్ హైట్ వచ్చాయి. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. సింగిల్ లేయర్ వేయండి, చాలా బాగుంటుంది ఇది. అంటే కొంచెం చెప్తున్నాను కదా, రెగ్యులర్ స్టైల్ అయితే కాదు ఇది. ఇట్లా ఈ ప్యాటర్న్ అంతా కూడాను ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది. సో ఇంకా వేరే ప్యాటర్న్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. సో ఈ సారీ చూడండి. మంచి డిజైనర్గా వచ్చింది కదా, అసలు చాలా బాగుంది. కలర్ అంతా కూడాను ప్యూర్ ముంగా అనమాట. ఇది ప్యూర్ ముంగా విత్ మంచి కంచి బోర్డర్ తోటి కాంట్రాస్ట్ బ్లౌజ్ అది వచ్చింది. చాలా బాగుంది ఇది కూడా. సో ఇట్లా వస్తుంది. సింగిల్ లేయర్ మీద చూపిద్దాం. ఇది సారీ అంతా అసలు మంచి ఇట్లా మనకి హారిజెంటల్ లైన్స్లా వచ్చింది. సో దానికి మొత్తం అంతా ప్యారెట్ వీవింగ్ అనమాట. అంతా ప్యారెట్స్ డిజైన్ తోటి గోల్డ్ కలర్ వీవింగ్ వస్తుంది. మళ్ళీ సన్నటి కాంతా స్టిచ్ అయితే ఎట్లా ఉంటుందో అట్లాగా గోల్డ్ కలర్ వీవింగే వచ్చింది. సో రెండు వైపులా మంచి కడ్దానా లేస్ వస్తుంది. సో ఇట్లా లేస్ బోర్డర్ తోటి రెండు వైపులా వస్తుంది. పళ్ళు ఇట్లా వస్తుంది. మంచి కంచి పళ్ళు వచ్చింది. గ్రాండ్గా కనిపిస్తుంది. చాలా డీసెంట్గా అనిపిస్తుంది. కలర్ అంతాను చక్కగా నీట్గా అనిపిస్తుంది. శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఇలాగే ఉంటుంది. కడితే వీటి లుక్ ఇట్లా చూసేదానికన్నా. సో బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట. ఇది ప్రైస్ వచ్చేసరికి 4000 చూస్తాను 2800లో ఉంది. సారీ 4000 కాదు, 2800లో ఉంది. బడ్జెట్ రేంజ్లో చాలా బాగుంది. చక్కటి ప్యూర్ ముంగా సిల్క్, బెనారసి ముంగా. సో మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. మొత్తం అంతా వీవ్ చేసిన జరీతోటి వస్తుంది. ఎక్కడ మనకి ఇబ్బంది ఉండదు. చాలా చాలా అందంగా ఉంది. కలర్ అంతా కూడా నీట్గా ఉంది. మంచి పేస్టల్ బ్లూ కలర్ వచ్చింది అనమాట. సో అది హైట్ కూడా మనకి 49 ఇంచెస్ హైట్ వచ్చాయి. ఈ బార్డర్ అంతా చాలా బాగుంది. నేను బార్డర్ చూపించడం మర్చిపోయాను. అసలు డిఫరెంట్గా ఉంది బార్డర్ అయితే. సో ఇట్లా ఇందులో నెక్స్ట్ కలర్ చూడండి. సేమ్ దాంట్లోనే మంచి ఎల్లో వచ్చింది. అసలు ఇదైతే ఇప్పుడు వచ్చే శ్రావణ మాసానికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. ఈ వీడియో అంతా కూడా ఇప్పుడు చూపించేవన్నీ కూడా అండి ఇప్పుడు మనం శ్రావణ మాసానికి సరిపడా శారీసే చూపిస్తున్నాను నేను. సో శారీ అంతా మనకి ఇలా వస్తుంది. భలే తేలిగ్గా అనిపిస్తుంది కూడా. శారీ ఇలా ఒంటి మీద వేసుకోగానే హాయిగా నిండుగా అనిపిస్తుంది. బాడీ హగ్గింగ్ అది చాలా బాగుంటుంది. మీరు ఎలా కడితే అలా నిల్చొని ఉంటుంది అనమాట. ముంగా సిల్క్కి అందుకే చాలా మంది ఎక్కువ ఇష్టపడుతుంటారు. నేను ఎక్కువ చూపిస్తూ ఉంటాను ముంగా సిల్క్, డోలా సిల్క్స్ అవన్నీ రెగ్యులర్గా మంచిగా మూమెంట్ ఉంటుందండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఫీల్ అది బాగుంటుంది. ఎంతసేపు అయినా కట్టుకుని ఉండగలుగుతాం అనమాట. సో ఇది పళ్ళు. ఇది బార్డర్ మొత్తం రెండు వైపులా వచ్చేస్తుంది అనమాట. ఈ లేస్ వచ్చేసరికి సో ఇట్లా వస్తుంది. మంచి ఎల్లో,
చాలా బాగుంది, చక్కటి ఎల్లో వచ్చింది, హల్దీస్కి వాటికి సరిపడా ఎల్లో. సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ బ్లౌజ్, బుటీ బ్లౌజ్ వస్తుంది అనమాట. 2800లో ఉంది. 2800కి అసలు బడ్జెట్ రేంజ్లో చాలా చాలా బాగుంది శారీ అయితే. ఇంకా వేరే ప్యాటర్న్ అన్నాను కదా అండి, ముంగాలోనే. సో ఇది వచ్చేసరికి ముంగా క్రేప్ వస్తుంది. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది, మంచి బ్రైట్ కలర్స్ అనమాట. ఇప్పుడు అకేషన్కి తగ్గట్టుగా నేను చూపిస్తున్నాను. దీని ప్రైస్ వచ్చేసరికి 2950. సో శారీ మొత్తం మనకు ఇలా ఉంటుంది. మంచి రెడ్ కలర్ వచ్చింది, రెడ్ కలర్ విత్ పికాక్స్, మొత్తం చక్కగా పింఛం విప్పినట్టు నెమళ్ళితోటి చాలా బాగా డిజైన్ చేశారు. ఇదంతా మనకి వీవింగ్ జెరీ లైన్స్ వస్తాయన్నమాట, గోల్డ్ కలర్ వీవింగ్ లైన్స్. మంచి రెడ్ కలర్ అండి, చాలా బాగుంది, కరెక్ట్గా వస్తుంది కదా కలర్స్. సో ఇది పళ్ళు, పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది. పళ్ళులో మొత్తం శారీ ఆల్ ఓవర్ మనకి ఇలాగే వస్తుంది. అంటే కంచి బార్డర్స్, మన డిఫరెంట్గా బార్డర్ స్టైల్ కాకుండా ఇలాంటివి అయితే కొంచెం చిన్నపిల్లలు కూడా కట్టుకోవడానికి బాగుంటుంది. టీనేజ్ వాళ్ళు ఎవరైనా కట్టుకోవడానికి, ఫెస్టివల్స్లో పెళ్ళిళ్ళకి వాటికి కట్టుకోవడానికి బాగుంటాయి వాళ్ళకి. అంటే మరీ పట్టు చీర టైప్లో కాకపోయినా వాళ్ళకి. సో బాగుంది. ఇప్పుడు శ్రావణ శుక్రవారాల్లో కట్టుకోవడానికి బాగుంటుంది. రెండు వైపులా లేస్ వచ్చేసింది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్, వీవింగ్ బుట్టీస్ వస్తాయన్నమాట. మనకి పళ్ళులో ఇచ్చిన డిజైన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది ఇట్లా వస్తుంది. 2950లో ఉంది, దట్టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. సో ఇందులో ఇంకొక కలర్ ఉంది, చూసేద్దాము. ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి పింక్ కలర్. అన్ని కలర్స్ బాగున్నాయి, మంచి బ్రైట్ కలర్స్ అనమాట. సో సింగిల్ లేయర్ కూడా వేయచ్చు, ఎక్కడ ఇబ్బంది లేదు. పింక్ కలర్, పింక్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో చూడండి, చక్కగా ఉంది. సో పళ్ళు ఇది 2950 బడ్జెట్ రేంజ్లో కూడా చాలా బాగుంది. సో ఇది బ్లౌజ్, మంచి ఎల్లో కలర్ వచ్చింది, బ్రైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అసలు అద్దరిపోయాయి అనమాట. ప్రైస్ రేంజ్, కలర్ అంతా చాలా బాగుంది. చక్కటి ముంగా క్రేప్. సో మొత్తం శారీ ఆల్ ఓవర్ మనకి ఇట్లాగే లైన్స్ ప్యాటర్న్ తోటి వచ్చిందనమాట. దీని మీద వచ్చినవంతా కూడాను వీవింగే, గోల్డ్ కలర్ వీవింగ్. సో ఇంకొక ఫ్యాబ్రిక్ చూద్దాము. ఇంకొకటి వచ్చేసరికి నేను వేసుకున్న లాంటిది అనమాట, బెనారసీ ముంగా. సో నేను వేసుకున్న శారీ వచ్చేసరికి మంచి బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి బాందిని డిజైన్ తోటి హైలైట్ చేశారనమాట. మనకి ఇట్లా బార్డర్లో బాందిని డిజైన్ వస్తుంది. ఇదే బ్లౌజ్ వస్తుంది అనమాట, బాందిని బ్లౌజ్. సో చాలా బాగుంది శారీ అయితే, ఎంత కంఫర్టబుల్గా ఉందంటే వేసుకుంటే అసలు మంచి లుక్ ఉంది. సో ఇది పళ్ళు వస్తుంది, మంచి రిచ్ పళ్ళు వచ్చింది, గ్రాండ్ పళ్ళు, చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఇంత లుక్ వైజ్ గ్రాండ్గా కనిపిస్తుంది చూసారా. మొత్తం ఫ్లోరల్స్ వచ్చి దాని మీద వీవింగ్ లైన్స్ వస్తాయన్నమాట. సో ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి, మంచి పింక్ అండ్ డార్క్ పింక్ అండ్ లైట్ పింక్. సో ఇది పళ్ళు, ఫ్లోరల్ డిజైన్ అంతా చాలా బాగుంది. ఇది ప్రైస్ వచ్చేసరికి 4300లో ఉంది. చూసారా, ఇట్లా చూపించండి, బాగుంది. ఫ్లోరల్స్ చూసారా ఎంత అందంగా ఉందో, బాందిని విత్ ఫ్లోరల్స్ అనమాట. సో మొత్తం అంతా చెక్స్ వీవింగ్ స్టైల్ వస్తుంది, చాలా తేలిగ్గా ఉంది శారీ అయితే. మొత్తం ఇట్లా మనకి చెక్స్ ప్యాటర్న్ టైప్ వచ్చింది కదా, అంతా వీవింగ్, మళ్ళీ దానికి ఫ్లోరల్స్ వచ్చేసాయి. కలర్ కాంబినేషన్ మంచి ఆనియన్ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి హైలైట్ చేశారు. మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది. సేమ్ శారీ అంతా మనకి ఇట్లా బాందిని డిజైన్ తోటి హైలైట్ అయ్యింది. భలే తేలిగ్గా ఉందిలేండి శారీ అయితే. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లాగా బాందిని బ్లౌజ్ విత్ బార్డర్ అటాచ్ వచ్చింది అనమాట. నేను వేసుకున్న దానికి కూడా సేమ్ ఇట్లాగే బ్లౌజ్ వస్తుంది. 4300లో ఉంది. ఇప్పుడు ఇది లేటెస్ట్ ట్రెండ్ అనమాట, చాలా చాలా బాగున్నాయి. అంతకు ముందు చూపించాను ఇందులో, బట్ డిఫరెంట్ స్టైల్లో చూపించాను. ఇప్పుడు దీని మీద ఫ్లోరల్స్ వచ్చాయి కదా, చాలా బాగుంది. సో వేసుకుంటే ప్రతిసారి చాలా నిండుగా అనిపిస్తుంది. వెడ్డింగ్ అకేషన్స్కి, పూజలకి, వ్రతాలకి, వాటికి చక్కగా సరిపోతుంది. 4300, చక్కటి బెనారసి ముంగా. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఎక్కడ ఇబ్బంది లేదు. శారీ అయితే బాగుంది. పళ్ళు అసలు మంచి గ్రాండ్ పళ్ళు అండ్ విత్ టాజిల్స్ తోటి అసలు ఎంత బాగుందో. ఇందులో ఇంకొక కలర్ ఉంది, ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి బ్లూ కలర్. అన్ని కలర్స్ బాగున్నాయి.
బ్లూ అండ్ పింక్, బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. అసలు ఇది కడితే అసలు ఎంత అందంగా ఉంటాయండి శారీస్. మంచి నిండుగా ఉంది. అంటే నేను కట్టుకున్నాను కదా, ఫీలే చెప్తున్నాను కాబట్టి అసలు చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. సో బాటిల్ గ్రీన్ నేను వేసుకుంది. ఇది వచ్చేసరికి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్. ఈ ప్యాటర్న్ కూడా కొత్త ప్యాటర్న్ అనమాట, రెగ్యులర్ స్టైల్ అయితే కాదు. ఈ వీడియో అంతా కూడా అంతే, రెగ్యులర్గా చూపించే స్టైల్ అయితే కాదు. ఇప్పుడు మనం శ్రావణ మాసానికి ముందుగానే తీసుకొని బ్లౌజెస్ అవన్నీ స్టిచ్ చేయించుకుంటాం కాబట్టి మంచి మంచి కలెక్షన్స్ చూపిస్తున్నాను రోజు. సో ఇట్లా బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది. బాందిని బ్లౌజ్ విత్ బార్డర్ అటాచ్ వస్తుంది. 4300. సో అంతే. హైట్ కూడా మనకి చాలా పెద్దగా వచ్చాయండి, 49 వరకు వచ్చింది హైట్. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. లుక్ వైజ్ చూసారు కదా ఎలా ఉంది ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అంతే. మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి అంతే. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ బటన్ని క్లిక్ చేస్తాను. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లేకపోతే వీడియో ఎప్పుడు పెడుతున్నాము, లైవ్ కూడా జరుగుతూ ఉంటుందండి అప్పుడప్పుడు. సో లైవ్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని క్లిక్ చేయండి. సో అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.